హలో సినీ ఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకు ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ లిటిల్ హార్ట్స్, డైరెక్టెడ్ బై సాయి మార్తండ, స్టారింగ్ మౌలీ టాక్స్, శివాని అండ్ రాజీవ్ కనకల గారు. ఈటీవీ విన్ ప్రొడక్ట్. ఈ మూవీ మాకు వర్త్ వాచింగ్ గా అనిపించిందో లేదో మాట్లాడుకుందాం. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మౌలి తన కంఫర్ట్ జోన్ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల చాలా ఈజీతో చేశారు. ఎక్కువ వేరియేషన్స్ కూడా ఉండవు కాబట్టి బాగానే సెట్ అయ్యారు. హీరోయిన్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఇంకా రాజీవ్ కనకల గారు, ఎస్ఎస్ కంచే గారు అండ్ అదర్ సపోర్టివ్ యాక్ట్స్ లైక్ మదర్గా చేసిన సత్య గారు, అనిత గారు, ఫ్రెండ్ క్యారెక్టర్లో జయకృష్ణ అందరూ ఓకే, బాగానే చేశారు. నథింగ్ స్పెషల్ టు సే అబౌట్ ద క్యారెక్టరైజేషన్స్. వాళ్ళకు ఉన్నంత వరకు బాగానే పెర్ఫామ్ చేసేసారు. Now let's talk about the technicalities. Cinematography by Surya Balaji was good. మూవీ 2015 టైమ్ స్పాన్లో జరుగుతున్న మరీ అంత నోస్టాలజిక్ ఫీల్ రానవసరం లేదు. సో హీ డిడ్ ఎ డీసెంట్ జాబ్ ఇన్ ఇట్. అండ్ మ్యూజిక్ బై సింజిత్ ఎలమిలి బస్ సో గుడ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, మూవీకి బాగా ప్లస్ అవుతాయి. ఎస్పెషల్లీ రాజాగాడికి సాంగ్ బై సంజిత్ హెగ్డే వాజ్ పర్సనలీ నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఎంతవరకు కావాలో అంత మేరకు బాగానే పెట్టారు. నౌ కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ సాయి మార్తండ. ముందుగా స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే ఒక యూట్యూబ్ సిరీస్కి తీయాల్సిన ఎలిమెంట్స్ని పట్టుకోవచ్చి ఒక మూవీలో స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఒక హై లో ఏం లేకుండా అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఇంకా కామెడీ గురించి చెప్పాలంటే మౌలి ఇంకా జయకృష్ణ వాళ్ళు యూట్యూబ్లో ఏం చేస్తారో అదే ఇక్కడ చేసినట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని పోర్షన్స్తో కంపేర్ చేస్తే నాకు ఆ యూట్యూబ్లో ఉన్నవి ఇంకొంచెం ఫన్నీగా అనిపించాయి. కొన్నిసార్లు టైం లైన్ని బాగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లు బాగా రష్ పెట్టినట్టు అనిపిస్తుంది. అలా ఇంబ్యాలెన్స్గా రన్ అవుతుంది మూవీ మొత్తం డైరెక్టర్ ఏదైనా పాయింట్ని కన్వే చేద్దాం అనుకున్నారా, లేదా జస్ట్ ర్యాండమ్ టీనేజర్ ఫేస్ని ఫన్నీగా చూపిద్దాం అనుకున్నారా ఏమో, కానీ నాకైతే ఏం ఫన్నీగా అనిపించలేదు. ప్రీ క్లైమాక్స్ వరకు ఏ ప్రోగ్రెషన్ లేని స్టోరీలో ఒక్కసారిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు 1 మినిట్ స్పాన్లో ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతుంది. ఏంటి అలా వెళ్ళిపోయిందని మనం రియలైజ్ అయ్యేలోపు క్లైమాక్స్ వచ్చేస్తుంది, మూవీకి ఎండ్ కార్డు కూడా పడిపోతుంది. ఏమో, ఈ మూవీ అయితే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. మరి ఓవరాల్గా చెప్పాలంటే మూవీ మీద నాకు ఫస్ట్ నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఎలా ఉంటుంది అనుకున్నాను అలానే ఉంది. నాకైతే నచ్చలేదు. మేబీ అండర్ 18 ఇంటర్వాల్కి అయితే నచ్చొచ్చేమో. ఈ రివ్యూ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మీరు ఇప్పటికీ సినిమా చూసేసి ఉంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి.